ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్కారం అండి, నేను శ్రీలత, చీఫ్ క్లినికల్ డైటీషియన్, మెడికవర్ హాస్పిటల్స్ మాదాపూర్. ఇవాళ మనము గార్డెన్ క్రెస్ సీడ్స్ ఆర్ హలీమ్ సీడ్స్ గురించి తెలుసుకుందాం. వీటిని తెలుగులో కొన్ని ప్రాంతాల్లో ఆడాలు అని అంటారు. ఇవి ముఖ్యంగా చాలా చిన్నగా ఉంటాయి, సేమ్ మన నువ్వుల్లాగా ఉంటాయి. ఇవి కొంచెం ఎరుపు రంగు నుంచి బ్రౌన్ రంగులో వరకు ఉంటాయి అన్నమాట. సో కాంబినేషన్లో రెడ్డిష్ బ్రౌన్ కానీ రెడ్ కలర్ సీడ్స్. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం వీటిని నువ్వులతో కంపేర్ చేసుకోవచ్చు. మనకు తెలిసిన నూనె గింజల్లో మనకి ఎలా నువ్వుల్లో అయితే మనకి అన్ని రకాల వైటమిన్స్, మినరల్స్, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయో ఆడల్లో కూడా అలాగే ఉంటాయి అన్నమాట. సో నువ్వుల కన్నా కూడా ఇంకా ఎక్కువగా న్యూట్రిషన్ అనేది లభిస్తుంది అన్నమాట. సో ముఖ్యంగా ఇందులో మంచి హై క్యాలరీ, అప్రాక్సిమేట్లీ 435 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. ఒక 100 గ్రామ్స్ ఆఫ్ గార్డెన్ క్రెస్ సీడ్స్లో కనీసం 25 గ్రామ్స్ ప్రోటీన్ అనేది లభిస్తుంది అనమాట. అలాగే మనకి ఫ్యాట్ కూడా అప్రాక్సిమేట్లీ 25 to 30 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ లభిస్తుంది. ఇది హెల్దీ ఫ్యాట్. ఇందులో నుంచి మనకి మేజర్ అప్ టు 40% మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ లభిస్తుంది అనమాట, ఆల్ఫా లైనోలెనిక్ యాసిడ్. అలాగే మనకు ఒక 20 to 30% వరకు మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్. ఇది కూడా మనకి కార్డియాక్ ఫ్రెండ్లీ ఫ్యాటీ యాసిడ్ అనమాట. మిగతాది కొంతమేరకు నార్మల్ పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ లభిస్తుంది అనమాట. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇందులో ఎక్సలెంట్ ఫైబర్ ఉంటుందన్నమాట. అప్ టు 10 గ్రామ్స్ ఫైబర్ ఉంటుంది. అలాగే హై ఇన్ ఐరన్, 100 గ్రాముల గార్డెన్ క్రెస్ సీడ్స్లో మనకి 100 మిల్లీగ్రాముల ఐరన్ లభిస్తుంది అనమాట. ఇది ఒక ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ ఐరన్ అని చెప్పచ్చు. అలాగే మనకి ఇందులో కనీసం ఒక 1200 మిల్లీగ్రామ్స్ ఆఫ్ పొటాషియం లభిస్తుంది. ఫాస్ఫరస్ అప్ టు 800 మిల్లీగ్రామ్స్ లభిస్తుంది. కాల్షియం కూడా ఎక్సలెంట్. పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, జింక్ అన్నింటిలోనూ ఎక్సలెంట్ సోర్స్ అని లభించవచ్చు అనమాట. వీటిలో మనకి కావలసిన సాల్యుబుల్ ఫైబర్ అనేది చాలా మంచి మోతాదులో ఉంటుందన్నమాట. సో ఇది న్యూట్రిషనల్ కాంపోజిషన్. సో దీన్ని ఎలా వాడుకోవాలి? వీటిని నార్మల్గా మనకి రెసిపీస్ ఐడియా లేనప్పుడు వీటిని నీళ్ళల్లో నానబెట్టేసి మనం అలాగే తాగేయచ్చు, లేదా మజ్జిగలో వేసుకోవచ్చు, లేదా నిమ్మకాయ నీళ్ళలో వేసుకోవచ్చు, లేదా కొంతమంది గోందు లడ్డు చేసేటప్పుడు వేస్తూ ఉంటారు. ఇంకా ఎటువంటి చట్నీ రూపంలో అయినా ఇలాగా తీసుకోవచ్చు అనమాట. సో మనకు ఈ మధ్యకాలంలో కొంతమందిలో దీని గురించి అవేర్నెస్ రావడము, ట్రెడిషనల్గా చూస్తే మహారాష్ట్ర, తెలంగాణలో వీటివి రకరకాల రెసిపీస్ చేస్తూ ఉంటారనమాట. సో ఇవి ఎవరికి అయినా కూడా ఇవ్వచ్చు, అన్ని రకాల ఏజ్ గ్రూప్ వాళ్ళకి. కాకపోతే ప్రెగ్నెంట్ లేడీస్కి మాత్రం ఇది ఇవ్వకపోతే మంచిది. అలాగే కొన్ని రకాల యాంటీకోయాగులెంట్స్ డ్రగ్స్ పైన, బ్లడ్ థిన్నర్స్ డ్రగ్ పైన ఉన్న వాళ్ళకి ఇవ్వకపోతే మంచిది. తర్వాత ఎక్కువగా నీరసం, హైపోటెన్షన్ ఉండే వాళ్ళకి ఇవ్వకూడదు. అలర్జీస్ ఉన్న వాళ్ళకి, వీటితో అలర్జీ ఉంటే ఇవ్వకూడదు. తప్పితే అన్ని రకాల ఏజ్ గ్రూప్స్లో ఈ గార్డెన్ క్రెస్ సీడ్స్ అనేవి ఒక ఎక్సలెంట్ ఫుడ్ అని చెప్పచ్చు అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని లాక్టేషన్లో ఇస్తూ ఉంటారు. ఇది ఒక లాక్టోగూగ్ అని చెప్పొచ్చు. అంటే ఇది మిల్క్ ప్రొడక్షన్కి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే మనకి వైటమిన్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా మనము యంగ్ చిల్డ్రన్, ఫీమేల్ గర్ల్స్లో, అడాలసెంట్లో నుండి మనము ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ మదర్ వరకు చూస్తూ ఉంటాం అనమాట. సో ప్రెగ్నెంట్ అవ్వక ముందు నుండి మెచ్యూరిటీ ఆన్సెట్ అయిన ఆడపిల్లల వారి నుంచి ఖచ్చితంగా మనము దీన్ని డయట్లో ఇన్కార్పొరేట్ చేస్తే మనకి ఎనీమియా అనేది ఉండదన్నమాట. సో ఇది అంత న్యూట్రిషియస్ సీడ్ అని చెప్పచ్చు. సో అలాగే మనకి పోస్ట్ పార్టం ప్రెగ్నెన్సీ తర్వాత లాక్టేషన్ అప్పుడు కూడా మనం దీన్ని ఆహారంలో చేర్చుకోవచ్చు. అలాగే మెనోపాజల్ ఫీమేల్స్ కూడా వాళ్ళకి ఎక్కువ బ్లీడింగ్ వలన ఐరన్ లాసెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా ఇది ఒక హెల్దీ ఫుడ్ అని చెప్పచ్చు.
అలాగే జీరియాట్రిక్ పెద్దవాళ్ళలో వృద్ధుల్లో వాళ్ళకు కూడా మల్టిపుల్ బి కాంప్లెక్స్ మినరల్స్ తర్వాత ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది, వాళ్ళకు కూడా ఈ గింజల్ని ఆహారంలో ఇవ్వచ్చు అనమాట. సో ఇలా ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్లో వాళ్ళకి ఇది ఇవ్వచ్చు. వీటిలో మంచి యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్, పాలిఫినోలిక్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి ఒక మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ సీడ్స్ అనమాట, మనని క్యాన్సర్ రానివ్వకుండా కూడా చూస్తుంది అనమాట. ఇందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ తర్వాత మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అనేది మన కార్డియాక్ హెల్త్, మన గుండె పనితనాన్ని పెంచడానికి, గుండె ఆరోగ్యాన్ని పెంచడానికి ఎంతో మేలు చేస్తుంది అనమాట. ఇందులో ఉండే హై పొటాషియం అనేది మన బ్లడ్ ప్రెషర్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. వీటిలో ఉండే ఫైబర్ మన డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుతుంది అనమాట. సో ఎవరికైతే మలబద్ధకం ఉంటుందో వాళ్ళకి ఇది మోషన్ సాఫ్ట్గా చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇలా ప్రతి ఒక్క ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి సొల్యూషన్ లాగా హెల్ప్ చేస్తుంది. సో ఈ గార్డెన్ క్రష్ సీడ్స్ని మనము ఎటువంటి రెసిపీస్లోనైనా మనం ఇన్కార్పొరేట్ చేస్తూ దీన్ని తీసుకుంటే కనుక మనకి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఖచ్చితంగా లభిస్తాయి. సో యంగర్ జనరేషన్, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు దీన్ని మనము నానబెట్టి కానీ లేకపోతే పొడుల్లో చట్నీల్లో కానీ రెసిపీస్లో వేసుకోవడం కానీ వీటితో స్నాక్స్ చేసుకోవడం కానీ చేస్తే ఎంతో మంచి బెనిఫిట్స్ లభిస్తాయి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.